పోరాటం చేస్తున్నామండి. చిన్న నిర్మాతలకి ఇవన్నీ ఎఫెక్స్ చార్జెస్ కానీ, ఈ క్యూబ్ చార్జెస్ కానీ ఇవన్నీ లేకుండా, అదే విధంగా థియేటర్‌లో ఖచ్చితంగా మాకు ఇవ్వాల పర్సెంటేజ్ ప్రకారం అని మేము దాని మీద నిరాహార దీక్షలు, ఉద్యమాలు ఎన్నో జరిపించిన వాళ్ళం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది జరుగుతుందేమో అని చెప్పి ఒక ఆశ. అది ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగానండి. ఎందుకంటే అది కనిపిస్తున్నాయి, ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేతిలోకి ఏదైనా వెళ్ళకూడదు, కానీ వెళ్ళిందంటే ఆయన ఊరుకోడు. మీకు తెలియదు ఏముంది, అందులో మొహమాటాలు ఏమి ఉండవు కదా, మొదలవుతుందేమో, తనాపరా భేదాలు ఉండవు ఆ క్యారెక్టర్కి. కాబట్టి అదే ఆ క్యారెక్టర్ తనాపరా భేదాలు ఉండవు కాబట్టి మీకు మంచి రోజులు వచ్చినట్టుగానే భావిద్దాం. కందులు దుర్గేష్ గారిది అన్నారు కాబట్టి అది కూడా ఖచ్చితంగా చేద్దాం. సాయి వెంకట్ గారు, సార్ చెప్పండి. మంచి రోజులు వచ్చినట్టు భావిస్తున్నారా? ఏం సార్, మంచి రోజులు వస్తున్నాయి. నేను లాస్ట్ నా సినిమా ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పాను, ఇది ఏదో ఒక రోజు ఈ లీజ్ విధానానికి దీనికోసము ఏదో ఒక రోజు శ్రీకృష్ణుడు లాగా ఎవరో పుడతారన్నట్టుగా ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు